వెల్కమ్ బ్యాక్ టు గైడ్. సైదుల్ గారు, మరి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయిన అభ్యర్థులకి మిగతా సబ్జెక్ట్స్లలో కూడా అంటే కరెంట్ అఫైర్స్లో మంచి అవగాహన ఉంటే మిగతా సబ్జెక్ట్స్లో కూడా మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? కంపల్సరీ మేడం. కరెంట్ ఓన్లీ జిఎస్లో ఉన్న కరెంట్ అఫైర్స్ కాకుండా కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే జాగ్రత్తపరం కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఉదాహరణకు జాగ్రత్తపరం కరెంట్ అఫైర్స్ ఎలా ఆడుతారంటే 2015 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన నరేంద్ర మోడీ జార్ఖండ్లో శంకుస్థాపన నిర్వహించిన ప్రాజెక్టు పేరేంటి? అక్కడ ఒక సోలార్ పవర్ ప్రాజెక్టును శంకుస్థాపన చేశాడు. ఈ మధ్య వివాదాస్పదమైన ప్రాజెక్టులు ఏంటి? ఈ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మిస్తున్నారు? ఈ క్రింది వల్ల వివాదాస్పదమైన ప్రాజెక్టు కానిది ఇది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రభుత్వం 2 ప్రాజెక్టుల నిర్మాణం శ్రీకారం చుట్టింది. ఒకటి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు, మరొకటి నల్గొండ జిల్లాలో నక్కలగండి ప్రాజెక్టు. దాంతోపాటు ఏపీకి వచ్చేసరికి పట్టిసీమ ప్రాజెక్టు. ఈ పట్టిసీమ ప్రాజెక్టు ఏ జిల్లాలో నిర్మించారు? ఏ నదిపై నిర్మిస్తున్నారు? ఈ నీరుని ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఈ మధ్యన ఏపీ ప్రభుత్వం గోదావరమ్మ నీళ్ళు తీసుకెళ్ళి కృష్ణమ్మలో కలిపింది. ఏ గ్రామంలో కృష్ణమ్మలో కలిపింది? రీసెంట్ అంటే ఒక జాగ్రత్త మీద అవగాహన ఉంటే ఈ విధంగా దాదాపు 3-4 మార్క్స్ ఇక్కడ నుంచి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సైన్స్ పరం కరెంట్ అఫైర్స్. సైన్స్ పరం కరెంట్ అఫైర్స్ ఎలా ఆడతాడు? ఈ మధ్యనే గూగుల్ సీఈఓగా సుందరం పిచే నియమితులయ్యాడు. దాంతోపాటు ఈ మధ్యన నరేంద్ర మోడీ ఫేస్బుక్ కార్యాలయాన్ని ఏ రోజున సందర్శించాడు? ఫేస్బుక్ సంస్థ యొక్క వ్యవస్థాపకుడు ఎవరు? ఫేస్బుక్ కానీ, ఇంటర్నెట్ కానీ, ఇమెయిల్ కానీ, యాపిల్ కంప్యూటర్ కానీ ఇవన్నీ సైన్స్ పరంగా వచ్చే బిట్లు ఉంటాయి. దాంతోపాటు ప్రధానంగా ఇవే కాకుండా రీసెంట్లీ బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ఎయిడ్స్, ఎబోలా ఈ వ్యాధుల నుంచి రీసెంట్లీ ఇవన్నీ కరెంట్ అఫైర్స్. ఎలా ఆడతాడు? ఈ మధ్యన ఎబోలా వైరస్ను అంటే నిర్మూలనపై ఐక్యరాజ్యం తీసుకున్న నిర్ణయాలు ఏంటివి? ఎబోలా వైరస్ను మొట్టమొదటిసారి ఎక్కడ గుర్తించారు? అది 1976లో గినియా దేశంలో దీన్ని గుర్తించారు. ఎబోలా నది తీరాన ఇది గబ్బిలాల నుండి చింపాంజీకి విస్తరించింది ఎబోలా వైరస్ అనేది 1976. ఈ 1976 అనగానే అభ్యర్థికి ఎలా గుర్తు రావాలి? 1976 డివైడ్ చేసుకోవాలి. 19 అంటే ఏంది? 19th ఆర్టికల్ గుర్తు రావాలి. 76 అంటే ఏంది? 76వ ఆర్టికల్ భారత అటార్నీ జనరల్ గురించి చెప్తుంది. మళ్ళీ 1976. 1 అంటే ఏంది? ఇండియా పాల ఉత్పత్తుల ఫస్ట్. 9 అంటే ఏంది? ఇండియాలో 9 పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి. 7 అంటే ఏంది? ఇండియాలో 7 ప్రాథమిక అంటే 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 6 అంటే ఏంది? 6 ప్రాథమిక హక్కులు అని. ఇప్పుడు ఒక బిట్టు తీసుకున్నప్పుడు అభ్యర్థికి 1 ఏంది, 9 ఏంది, 7 ఏంది, 6 ఏంది, 19 ఏంది, 76 ఏంది, మళ్ళీ 1976 ఏంది? దీని మీద ఇంకేమైనా బిట్లు ఉన్నాయి అంటే ఒక కాంపిటేటివ్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఈ విధంగా అవగాహన ఉండాలి. సైన్స్ పరంగా బర్డ్ ఫ్లూను మొట్టమొదటిసారి ఎక్కడ గుర్తించారు? హాంకాంగ్లో. బర్డ్ ఫ్లూ ఇది ఏ వైరస్ వల్ల వస్తుంది? ఇండియాలో మొట్టమొదటిసారి బర్డ్ ఫ్లూని ఎక్కడ గుర్తించారు? ప్రజెంట్లీ ఇప్పుడు తెలంగాణ, ఏపీలో స్వైన్ ఫ్లూ వ్యాపిస్తుంది, ఇంకా కొనసాగుతుంది. ఈ స్వైన్ ఫ్లూను 2009 సంవత్సరం ఏప్రిల్ 29 నాడు మెక్సికోలో గుర్తించారు. ఇది పందుల ద్వారా వ్యాపిస్తుంది. ఇండియాలో తొలి స్వైన్ ఫ్లూ మరణం రీదా షేక్ అనే అమ్మాయి. ఈ స్వైన్ ఫ్లూ H1N1 వైరస్ వల్ల వస్తుంది. స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, ఎబోలా, ఎయిడ్స్. ఈ సైన్స్ పరం కరెంట్ అఫైర్స్. చరిత్ర పరం కరెంట్ అఫైర్స్ ఏముంటుంది? చాలామంది అనుకుంటారు చరిత్రకి ఏం కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఎలా అనుకుంటారు. కానీ రేపు ఎలా ఆడతాడు? 2015 సంవత్సరం ఏ రోజు నాటికి మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకు వచ్చి 100 years కంప్లీట్ అయింది. ఈ చరిత్ర పరం కరెంట్ అఫైర్స్ పెట్టు. దానితో పాటు వరంగల్ జిల్లాలో రామప్ప దేవాలయం నిర్మించి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది? 800 years కంప్లీట్ అయిపోయింది. ఈ మధ్యన వార్తలకు వస్తున్న యొక్క అంటే కేరళ రాష్ట్రంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఎవరు నిర్మించారు? ఈ మధ్య ఈ ఆలయంలో కొన్ని అక్కడ బంగారు ఆభరణాలు బయటపెట్టినట్టు వార్తలు వచ్చాయి. జాగ్రత్త పరంగా, చరిత్ర పరంగా, దాని సైన్స్ పరంగా, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా. మేడం ప్రజెంట్లీ మాత్రం టెక్నాలజీకి బాగా ఇంపార్టెంట్ ఇచ్చారు గ్రూప్స్లో. అంటే సైన్స్ ప్రాధాన్యత తగ్గిపోయి టెక్నాలజీ ప్రాధాన్యత పెరిగిపోయింది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఎలా ఆడుతారంటే ఉపగ్రహాలు, యుద్ధ నౌకలు, క్షిపణులు వీటి గురించి ప్రధానంగా అడిగే అవకాశం ఉంటుంది. 4 నుండి 5 మార్కులు ఉంటాయి.
ఎలా ఆడుతారంటే 2015 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీన పిఎస్ఎల్వి C-30 రాకెట్ ద్వారా మొత్తం ఎన్ని ఉపగ్రహాలు ప్రయోగించారు, అందులో ఇండియా ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి, అమెరికా ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి, ఇండోనేషియా ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి, ఈ ఉపగ్రహాలు ఏ రాకెట్ ద్వారా పంపించారు, ఈ ఉపగ్రహాలు ఏ రోజున పంపించారు అంటే ఒక్క బిట్టు తీసుకున్నప్పుడు అనేక రకాలుగా అభ్యర్థికి అవగాహన ఉండాలి. ఇలా అవగాహన ఉండాలంటే అభ్యర్థి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంకోటి కరెంట్ ఎకానమీ పరంగా నీతి ఆయోగ్ కానీ, మహిళా బ్యాంక్ కానీ, ముద్రా బ్యాంక్ కానీ, వాటితో పాటు రీసెంట్లీ కొన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమం, సంసద్ ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమం, ఇలాంటి పథకాలు అభ్యర్థి బాగా చూసుకోవాలి. ఎందుకంటే కరెంట్ ఎకానమీ పరంగా రేపు తెలంగాణ ఎకానమీ పరంగా, రేపు ఏపీ ఎకానమీ పరంగా, దానితో పాటు ఈ మనకు ఇండియన్ ఎకానమీ పరంగా దాదాపు 10 నుండి 15 మార్కులు ఓన్లీ కరెంట్ అఫైర్స్ మీదనే బిట్లు ఉండే అవకాశం ఉంటుంది. సైదుల్ గారు, మరి కరెంట్ అఫైర్స్కి ఎన్ని మార్క్స్ కేటాయించారు? ఒక కరెంట్ అఫైర్స్కి ప్రిపేర్ అవ్వడం అంటే దానికి మాత్రమే కాదు, మిగతా సబ్జెక్ట్స్ కూడా ఎన్ని కవర్ చేసినా మీరు వివరంగా ఇప్పుడు తెలియజేశారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ కరెంట్ అఫైర్స్ విషయంలో ఎలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు? మేడం, అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ ఏముందిలే జనరల్ కదా చూసంటే పేపర్ చూస్తే అయిపోద్ది అనే ఆలోచన ఉంటారు. కొద్దిగా నెగ్లెక్ట్ చేసి ఎక్కువ అంటే జాగ్రఫ్ కానీ, పాలిటీ కానీ, చరిత్ర పరంగా వీటి పరంగా వెళ్ళిపోతారు. ఏముందిలే రెగ్యులర్ పేపర్ చూస్తున్నారు కానీ అనుకుంటారు. కానీ మొన్న గ్రూప్ 2లో 2 టాపిక్స్ ఇచ్చాడు. సైన్స్ మొత్తం కూడా ఇచ్చాడు. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, టెక్నాలజీ ఎంతో ఒకటే టాపిక్. ఆర్థోమెట్రీని పూర్తిగా తగ్గించాడు, మొత్తం ఒకటే టాపిక్. కరెంట్ అఫైర్సే 2 టాపిక్స్ ఇచ్చాడు. రేపు గ్రూప్ 2లో ఈజీగా ఓన్లీ జిఎస్ పేపర్లో దాదాపు 40 నుండి 35 మధ్య అడిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అంటే సెకండ్ పేపర్ పరంగా కూడా, థర్డ్ పేపర్ పరంగా కూడా ఒక కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే అభ్యర్థి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా 50 నుండి 60 మార్కులు ఈజీగా క్యాచ్ చేయగలుగుతాడు. మన అసిస్టెంట్ ఏఈస్ ఎగ్జామ్ ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం రీసెంట్లీ ఫస్ట్ ఎగ్జామ్ అదే అసిస్టెంట్ ఏఈస్. ఆ ఎగ్జామ్లో 48 బిట్లు ఓన్లీ కరెంట్ అఫైర్స్ మీద అడిగాడు. కాబట్టి ఓన్లీ కరెంట్ అఫైర్స్ కాకుండా అభ్యర్థి దాని బేసిక్స్ సంబంధించిన కొన్ని జీకే పరంగా బిట్లు గుర్తురావాలి. ప్రభుత్వం ఓన్లీ కరెంట్ అఫైర్స్ని మెన్షన్ చేసింది, కానీ దాని బేసిక్ కూడా తెలియాలి. ఈ మధ్య మన అసిస్టెంట్ ఏఈస్లో ఆల్ ఖైదా ఉగ్రవాదుల యొక్క టీవీ ఛానల్ పేరేమిటి, ఈ బిట్ అడిగిండు. ఆల్ జిజిరా. దాంతోపాటు అమరావతి అనేది ఏ నది ఒడిన ఉంది? కృష్ణ. కాబట్టి ఈ తెలంగాణ బిట్టు, ఇది ఏపీ బిట్టు, ఈ సంబంధంలో అట్లా అనుకోదు. అభ్యర్థికి అన్ని రకాలుగా అన్ని సబ్జెక్టుల మీద కరెంట్ అఫైర్స్ పరంగా అవగాహన ఉండాలి. డైలీ పేపర్ ప్రాక్టీస్ ఉండాలి, పేపర్ చదవాలి. దాంతోపాటు ఒక నోట్బుక్ తయారు చేసుకుంటే అభ్యర్థి మంచి స్కోర్ చేయగలుగుతాడు. దాదాపు 35 నుండి ఓన్లీ జనరల్ స్టడీస్లో 35 నుండి 40 మార్కులు క్యాచ్ చేస్తే మిగిలిన ఒక 30 మార్కులు మిగిలిన సబ్జెక్టుల పరంగా కూడా అభ్యర్థి క్యాచ్ చేసే అవకాశం ఉంది. ఒక్క మార్కు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సేమ్ మార్క్స్ వచ్చి కూడా ఉద్యోగం రాకపోవచ్చు. 2011 యొక్క నోటిఫికేషన్ తర్వాత 12లో ఎగ్జామ్ జరిగితే 12లో లేదు, 13లో లేదు, 14 లేదు. ప్రజెంట్లీ ఇప్పుడు మళ్ళీ త్వరలో రేపు అక్టోబర్, నవంబర్లో నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత లక్షల మంది అభ్యర్థులు కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు అని చెప్పి. ఈ అభ్యర్థులందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా చదువుకోవాలి. మంచి రెగ్యులర్గా పేపర్ టైమ్స్ పత్రిక, హిందూ పత్రిక, ఈనాడు, నమస్తే తెలంగాణ, ఈ పేపర్ రెగ్యులర్గా అభ్యర్థి ఫాలో అయితే మంచి స్కోర్ చేయగలుగుతాడు మేడం. వీటి నుంచి మాత్రం ఓకే అండి. ఇక ఎగ్జామ్కి ఎన్ని నెలల ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటారు? మేడం, ఎగ్జామ్కు దాదాపు వచ్చేసి మనకు 1 year బ్యాక్గ్రౌండ్ ఉండాలి మేడం. నోటిఫికేషన్ రాకముందు కరెంట్ అఫైర్స్ కాబట్టి రెగ్యులర్గా ఫాలో కావాలి. 1 year బ్యాక్గ్రౌండ్ ఉండాలి. చాలామంది ఏమంటారంటే 3 నెలలు చాలు, 2 నెలలు చాలు అంటారు. కానీ 2011 పేపర్ దృష్టిలో పెట్టుకొని 2012 పేపర్ దృష్టిలో పెట్టుకొని చూస్తే 1 year బిట్లు అడిగిండు. అంటే ఒకవేళ 1 year నీకు అవగాహన ఉందనుకో, 3 నెలల ముందు అడిగినా ఈజీ క్యాచ్ చేస్తావు, 6 నెలల ముందు అడిగినా క్యాచ్ చేస్తావు. అదే 3 నెలల వారికి చదువుకొని ఎగ్జామ్ 3 months జరగబోతున్నాము అంటే, జస్ట్ ఉదాహరణకు నవంబర్లో నోటిఫికేషన్ వచ్చింది, రేపు జనవరిలో అంటే ఎగ్జామ్ ఉంటుంది. జస్ట్ 3 నెలల ముందు చదువుకుంటే ఎగ్జామ్లో 6 నెలల ముందు అడిగిన అనుకో, అప్పుడు అభ్యర్థి లాస్ అవుతాడుగా. 1 year అవగాహన ఉంటే ఏ మూమెంట్లో ఎలా అడిగినా కూడా అభ్యర్థి ఈజీగా క్యాచ్ చేయగలగాలి. రోజు ఎవ్రీడే మేడం పేపర్ ప్రాక్టీస్ ఉండాలి. 1 hour 2 hours పేపర్ కేటాయించాలి. పేపర్ కేటాయించి నీట్గా
నోట్స్ రాసుకుంటే 85 పేపర్లో మంచి దాదాపు వచ్చి మనకు కావాల్సింది. ఎందుకంటే లేదా ఒక్కసారి జాబ్ నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ చాలా కష్టం అవుతుంది. ఎందుకు లక్షల మందిలో మనం ఎక్కడ ఉంటామో ఒక్క మార్క్ కూడా మన జీవితాన్ని నింపుతుంది కాబట్టి లైఫ్లో ఇంపార్టెంట్ కాబట్టి దాదాపు మంచి స్కోరింగు. కరెంట్ అఫైర్స్ మీద చాలామందికి అవగాహన ఉండదు కాబట్టి కరెంట్ అఫైర్స్ కీలకమైంది ప్రజెంట్లు రాబోతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లు కాబట్టి అభ్యర్థి ఒక మంచిగా ఒక ప్లాన్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా ముందుకు వెళ్ళిపోతే ఈజీగా మంచిగా స్కోర్ చేయగలుగుతాడు. ఓకే అండి, ఎగ్జామ్కి కేవలం 10 రోజుల టైం మాత్రమే ఉంది. మరి ఆ 10 రోజుల్లో కరెంట్ అఫైర్స్పై ఫోకస్ ఏ విధంగా ఉండాలి అంటారు? 10 రోజుల్లో ఎగ్జామ్ ఉందంటే ఆ మూమెంట్లో 3-4 డేస్ మొత్తం కూడా రీసెంట్లీ ఇంపార్టెంట్ ఇష్యూ చూసుకోవాలి. ఉదాహరణ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ, ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కొన్ని ఇంపార్టెంట్ కీలకమైన అంశాలు. మన సానియా మిర్జాకి చాలా టైటిల్స్ వస్తున్నాయి, సయానా నవల్ చాలా టైటిల్స్ వస్తున్నాయి. ఈ మధ్య కొన్ని సినీ అవార్డులు, రీసెంట్లీ మనది మరాఠీ చిత్రం, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గ్యాదర్ చేయాలి. సైదుల్ గారు, మరి తెలంగాణ, ఏపీ, ఇండియన్ ఎకానమీ పరంగా మరి కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉండబోతోంది? మేడం వచ్చేసి మనకి ఇది ఎకనామీ అనేది 3rd పేపర్లో కేటాయించారు. ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. ప్రజెంట్లీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూస్తే భారతదేశంలో భారత ఆర్థిక అభివృద్ధిలో ప్రభుత్వ పథకాల పాత్ర ఎలా ఉంది, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఎకానమీ మీద ఏ విధంగా ఫోకస్ చేయబోతుందంటే, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన పథకాలు షాదీ ముబారక్ కార్యక్రమం, కళ్యాణ్ లక్ష్మి ప్రోగ్రాం, గ్రామ జ్యోతి కార్యక్రమం. రేపు గ్రామ జ్యోతి కార్యక్రమం మీద కంపల్సరీ బిట్ అడిగే అవకాశం ఉంటుంది. 2015 సంవత్సరం ఆగస్టు 17వ తేదీన తెలంగాణ ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించింది, ఈ గ్రామజ్యోతి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంది, ఒక గ్రామీణ ప్రాంతాలు నిరుపేద గ్రామీణ ప్రాంతాలని ఆదర్శమైన గ్రామీణ ప్రాంతాలుగా రూపొందించాలి. ఈ గ్రామీణ ప్రాంతంలో మొత్తం 7 కమిటీలు తీసుకున్నారు, 7 అంశాలు. ఏ అంశంలో ఈ గ్రామం వెనుకబడతనంలో ఉంది, ఏ అంశంలో ఈ గ్రామం ముందుకు రాలేకపోతుంది, అన్ని అంశాలు పరిశీలించి అసలు ఈ గ్రామజ్యోతి కార్యక్రమం అమలు కోసం మొత్తము 25,000 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అంటే దాదాపు మేజర్ గ్రామ పంచాయతీలకి 5 కోట్ల నుండి 6 కోట్ల వరకు ఇచ్చే అవకాశం. మన అక్టోబర్ 2వ తేదీన గాంధీజీ జయంతి సందర్భంగా కేటీఆర్ గారు మన నిజామాబాద్ జిల్లాలో దోమకొండ మండలంలో బీబీపేట గ్రామంలో ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసింది. ఈ పంచాయతీ కార్యక్రమం రేపు ఎగ్జామ్లో ఏమంటాడు, ఈ పంచాయతీ కార్యక్రమం ఎక్కడ ప్రారంభించారు, ఈ పంచాయతీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఈ పంచాయతీ కార్యక్రమాన్ని తొలి విడతగా ఎన్ని గ్రామాల్లో ప్రారంభించారు, తొలి విడతగా 104 గ్రామాల్లో ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వ పథకాల మీద కంపల్సరీ మనకు మేజర్గా రేపు తెలంగాణ ఎకానమీలో దాదాపు 10 మార్క్స్ పైగా అడిగే అవకాశం ఉంటుంది. మిషన్ కాకతీయ కార్యక్రమం. ఈ మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని మన ఊరు మన చెరువు అనే పేరుతో 2015 మార్చి 12వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి నిజామాబాద్ జిల్లాలో సదాశివ నగర్లో ప్రారంభించారు. దీని ఏజెండా ఏంది, ఎప్పుడో నిర్మించిన చెరువులు మొత్తం కూడా పూడిపోతున్నాయి. ఈ చెరువుల కింద మొత్తం కూడా బడుగు బలహీన వర్గాల యొక్క భూములు ఉన్నాయి. ఆ యొక్క ఒకప్పుడు చెరువులోని వాటర్ వచ్చిందంటే దాదాపు 2-3 క్రాపులు పండేది. ప్రజెంట్లీ అంటే చెరువులో వాటర్ వస్తే ఒక క్రాప్ వచ్చే వరకు నీళ్ళంతా అంటే చెరువు అంతా కూడా ఎండిపోతుంది. కాబట్టి దాని ద్వారా చెరువులో ఉన్న పూడికను తీసేస్తూ చెరువులను పునర్నిర్మించి మొత్తం సుమారు 46,000 చెరువులను ఇక్కడ నిర్మించిన ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, గ్రామజ్యోతి ఈ ప్రోగ్రామ్స్ మీద అభ్యర్థులు బాగా దృష్టి పెట్టాలి. ఓకే అండి, ఇక ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అంటారు? ఎగ్జామ్కు వెళ్ళిన తర్వాత ఫస్ట్ అభ్యర్థి తనకి ఏ సబ్జెక్టు ఈజీ అనుకుంటాడో అభ్యర్థి ఆ సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టాలి. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూసేటప్పుడు అభ్యర్థి ఆ క్వశ్చన్ 1-2 సార్లు చదవాలి. 1-2 సార్లు చదివిన తర్వాత క్వశ్చన్ అక్కడ చూడాలి. చూసిన తర్వాత అభ్యర్థి కరెక్ట్గా రైట్ అనిపిస్తేనే ఆ బిట్ని టిక్ చేయాలి. ఒకవేళ డౌట్ఫుల్ ఉందనుకో అక్కడే ఆపేసి అన్ని క్వశ్చన్లు అయిపోయిన తర్వాత అప్పుడు అభ్యర్థి దీనిపై ఒకటి నిర్ణయానికి రావాలి. 1-2 సార్లు ఆలోచించాలి. ఇందులో ఏ ఆన్సర్ లాగుందా, బి ఆన్సర్ లాగుందా, సి ఆన్సర్ లాగుందా, డి లాగుందో చూసుకోవాలి. ఏది లాంగ్ ఉంటుందో దాన్నే టిక్ చేయాలి.
అదే 100% రైట్ అవుతుంది. దాంతోపాటు ఏమీ తెలియనప్పుడు ఏనో బీనో సీనో డీనో టిక్ చేసే బదులు ఈ విధంగా వెళ్ళిపోవాలి. ఈ క్రింది వానలో వజ్రాలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం అడిగిండు. ఇక్కడ ఏమడిగిండు? కింబర్లీ, ఏ కింబర్లీ, బి పన్నా, సి వజ్రకర్రు, డి పై అని అడిగిండు. ప్రపంచంలో ఎక్కడైనా తీసుకుంటాం, ఇండియాలో ఎక్కడైనా తీసుకుంటాం, ఏపీలో ఎక్కడైనా తీసుకుంటాం. ఇక్కడ ఏంది? పై అండ్ యూ అంటే ఆన్సర్ ఈ విధంగా తీసుకోవాలి. కొన్ని సందర్భంలో ఏది కాదు ఉంటుంది, దాన్ని టిక్ చేయాలి. కొన్ని సందర్భంలో పై అని ఉంటుంది, దాన్ని టిక్ చేయాలి. కొన్ని సందర్భంలో ఏ అండ్ బి ఉంటుంది, బి అండ్ సి ఉంటుంది, దీన్నే టిక్ చేయాలి. ఎలా? వర్షపాతాన్ని ఎలా కొలుస్తున్నారు? సెంటీమీటర్లనా, మిల్లీమీటర్లనా, లేకపోతే ఏ అండ్ బి, లేకపోతే మిల్లీమీటర్లు అంటే సెంటీమీటర్లో కొలుస్తారు, మిల్లీమీటర్లో కొలుస్తారు. అభ్యర్థి కొంచెము ఈ విధంగా అవగాహన వస్తే ఈజీగా 20-30 బిట్లు ఈజీగా ఇక్కడ నుంచి క్యాచ్ చేసాక అవకాశం ఉంటుంది. ఫస్ట్ అభ్యర్థి చూడగానే క్వశ్చన్ అక్కడ అమ్మో ఫస్ట్ బిట్ రావట్లేదు ఏందని భయపడిపోద్ది. ఓకే, దాన్ని వదిలేస్తారు. సెకండ్ బిట్ రాలి, ఏ బిట్ నీకు రాలేదనుకో చిన్నపాటి టిక్ చేసేసి అలా గుర్తుపెట్టుకొని రాని బిట్ల దగ్గర ఈ విధంగా నువ్వు ప్రయత్నం చేయి. కానీ రాని బిట్ గురించే 5 నిమిషాలు ఆలోచించి 10 మినిట్స్ ఆలోచించేసరికి ఉన్న టైం అంతా అయిపోద్ది. లాస్ట్ 10 నిమిషాలు ఆ బిట్లు క్యాచ్ చేయాలి, నువ్వు ఏదో ఒక టిక్ చేసేస్తున్నావు. ఇన్ని రోజులు హార్డ్ వర్క్ చేసి చివరి మూమెంట్లో పోగొట్టుకుంటున్నావు. కాబట్టి ఎంత ప్రాక్టీస్ అనేది బాగా ఉండాలి. ఎంత ప్రాక్టీస్ ఉంటుందో అంత బాగుంటుంది. 2.5 గంటలు కష్టపడితే రేపు 34 సంవత్సరాల పాటు నువ్వు నీ ఫ్యామిలీ హ్యాపీగా ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంటే శాలరీస్ బాగుండేది. ఇలా ఒక టీచర్కే, ఒక స్కూల్ అసిస్టెంట్ టీచర్, ఈ సీనియర్ టీచరే ఈజీగా ₹1,00,000 పైకి వస్తుంది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే ఇలా బీటెక్ ఎంటెక్ వాళ్ళు మొత్తం కూడా వచ్చేసి ఒక నిలకడ ఉండే జాబు, ఒక పర్మనెంట్ ఉద్యోగం కావాలనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా అంటే సాఫ్ట్వేర్ వైపు వెళ్ళకుండా చాలామంది కాంపిటేటివ్ వైపు వస్తున్నారు. ఎందుకంటే ఒక ఉద్యోగం కావాలి. చివరికి పిహెచ్డి అయిపోయిన అభ్యర్థి కూడా ఈరోజు కాంపిటేటివ్ కోసం ప్రిపేర్ అవుతుంది. అంటే ఆ విధంగా కాంపిటీషన్ కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేయండి, ఈజీగా సక్సెస్ఫుల్ కాగలుగుతారు. సైదుల్ గారు, మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి ఈరోజు మన గైడ్ కార్యక్రమంలో మరి కరెంట్ అఫైర్స్పై ఏ విధంగా దృష్టి పెట్టాలనే విషయంపై చాలా మంచిగా, చాలా వివరంగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూశారు కదా, మరి అన్ని రకాల నోటిఫికేషన్స్కి కరెంట్ అఫైర్స్ కీలకం కాబోతుంది. కాబట్టి మరి చాలా సరళ పద్ధతిలో కరెంట్ అఫైర్స్లో మంచి మార్క్స్ స్కోర్ చేయడం ఎలాగనే అటువంటి విషయాలు మరి పలు కోచింగ్ సెంటర్లలో బోధిస్తున్నటువంటి సైదుల్ గారు చాలా వివరంగా తెలియజేశారు. మరి ఈ కార్యక్రమాన్ని మీరు మరలా చూడాలి లేదా మీ ఫ్రెండ్స్కి చూపించాలి అంటే మరి యూట్యూబ్లో వనిత గైడ్ టైప్ చేసినట్లయితే మీరు మళ్ళీ చూసే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి గైడ్. రేపటి గైడ్లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.